హాయ్ అందరికీ, ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో 10వ తరగతిలోని మొదటి పాఠమైనటువంటి దానశీలము అనే పాఠంలోని ప్రశ్న జవాబులు, భాషాంశాలు, వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. నిన్నటి వీడియోలో ఏం చెప్పుకున్నాం? మనము పద్యాలు, వాటి యొక్క ప్రతిపదార్థాలు, తాత్పర్యాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రశ్న జవాబులను చూద్దాం. క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. ఫస్ట్ ప్రశ్న, ఈ కుబ్జుండు అలతింబోడు అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? దానితో మీరు ఏకీభవిస్తారా? ఈ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడైనటువంటి వామనుడు, అలతింబోడు అంటే తేలికగా పోడు అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? దానితో మీరు ఏకీభవిస్తారా అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ అనేది చూద్దాం. ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి, వచ్చిన పొట్టివాడు విష్ణువు. ఏంటి? వచ్చినటువంటి పొట్టివాడు వామనుడు కాదు, విష్ణువే. తాను 3 అడుగుల నేలతో పోడని, 3 అడుగుల పేరుతో 3 లోకాలను ఆక్రమిస్తాడని, బ్రహ్మాండమంతా నిండిపోతాడని, బలిచక్రవర్తి రాజ్యాన్ని మొత్తం స్వాధీనం చేసుకుంటాడని రాక్షసుల గురువైన శుక్రాచార్యుని మాటల్లోని సారాంశం ఏంటి? వచ్చినటువంటి పొట్టివాడు వామనుడు కాదు, విష్ణువే. తాను 3 అడుగుల నేలతో పోడని, 3 అడుగుల పేరుతో 3 లోకాలను ఆక్రమిస్తాడని, అలాగే బ్రహ్మాండమంతా నిండిపోతాడని, బలిచక్రవర్తి రాజ్యాన్ని ఆక్రమిస్తాడని రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుని మాటల్లోని సారాంశము. అందుకే శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని తన వంశాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని కాపాడుకోవాలని ఉపదేశించాడు. ఏం చేసిండు శుక్రాచార్యుడు? బలిచక్రవర్తితో ఏమన్నాడు? తన వంశాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని కాపాడుకోవాలని ఉపదేశించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు రాక్షసుల రాజైన బలిని కాపాడాలని భావించాడు. ఏంటి? శిష్యుని బాగోగులు చూసేదెవరు? గురువే కదా. కాబట్టి ఇక్కడ గురువును తన శిష్యుడు కాపాడాలనుకుంటాడు. బలిచక్రవర్తిని శుక్రాచార్యుడు కాపాడాలి అని అనుకుంటాడు. అందువల్ల నేను శుక్రాచార్యుని మాటలతో ఏకీభవిస్తున్నాను. ఇది మొదటి ప్రశ్న, దాని యొక్క సమాధానము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతడు తృప్తి చెందుతాడు? హాలికుడు అంటే ఎవరు? రైతుకు ఎటువంటి వసతి సౌకర్యాలు, ఫెసిలిటీస్ ఉంటే అతడు తృప్తి చెందుతాడు, సంతోషం చెందుతాడు? దీనికి ఆన్సర్ అనేది చూద్దాం. హాలికుడు అంటే రైతు. అతడు మంచి పంటలు పండించాలంటే మంచి భూమి, విత్తనాలు, ఎరువులు, చక్కటి నీటి వసతి ఉంటే అతడు తృప్తి చెందుతాడు. వీటితో పాటు పంటకు ఏ చీడపీడలు లేకుండా చక్కటి పంట పండాలి. ఆ పండించిన పంటలను అమ్ముకునేందుకు మార్కెట్ సదుపాయం అలాగే మంచి గిట్టుబాటు ధర ఉంటే చాలా తృప్తి చెందుతాడు. ఏంటి? హాలికుడు అంటే ఎవరు? రైతు. రైతు అనే అతను మంచి పంట పండించాలంటే మంచి భూమి అనేది ఉండాలి, అలాగే విత్తనాలు ఉండాలి, అలాగే ఎరువులు ఉండాలి, చక్కటి నీటి వసతి అంటే చెరువుల ద్వారా కానీ, బావుల ద్వారా కానీ, అలాగే సకాలంలో వర్షాలు అనేటివి కురిసినాయి అనుకోండి, పంటలు అనేటివి మంచిగా పండుతుంది. అలాగే ఎలాంటి చీడపీడలు లేకుండా ఉన్నాయనుకోండి, అధిక దిగుబడి అనేది వస్తుంది. చీడపీడలు ఉండడం వల్ల ఏమవుతుంది? చీడపీడలు పట్టింది అనుకోండి, ఏమవుతుంది? దిగుబడి అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఎలాంటి చీడపీడలు లేకుండా ఉంటే అధిక దిగుబడి అనేది వస్తుంది. అలాగే ఆ పండించినటువంటి పంటకు మార్కెట్ సదుపాయం ఉండాలి, అలాగే మంచి గిట్టుబాటు ధర అనేది ఉండాలి. అంటే పండించినటువంటి పంటకు రేట్ అనేది, ధర అనేది సరిగ్గా ఉంటే తృప్తి చెందుతాడు. ఒకవేళ పండించినటువంటి పంట చాలా తక్కువ ధర ఉందనుకోండి, సంతోషపడతాడు రైతు అనేది? సంతోషపడాడు. కాబట్టి పండించినటువంటి పంటకు మంచి గిట్టుబాటు ధర ఉంటే రైతు అనేవాడు చాలా తృప్తి చెందుతాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సిరిమూట గట్టుకొని పోవం జాలిరే అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమై ఉంటుంది? ఏంటి? సిరిమూట గట్టుకొని పోవం జాలరే అనడంలో బలిచక్రవర్తి యొక్క ఆంతర్యం అంటే ఒపీనియన్, ఉద్దేశము ఏమై ఉంటుంది? దీనికి ఆన్సర్ చూద్దాం. పూర్వం నందు ఎందరో రాజులున్నారు, వారికి రాజ్యాలున్నాయి, వారు ఎంతో గర్వంతో విర్రవీగారు, కానీ వారెవరూ తాము సంపాదించినటువంటి సంపదలను మూట కట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు. శిబిచక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చారు. వారిని ఇప్పటికీ లోకం మర్చిపోలేదు. అందుకే బలిచక్రవర్తి సిరిమూట గట్టుకొని పోవంజాలరే అని అన్నాడు. ఏంటి? పూర్వం నందు ఎందరో రాజులున్నారు, అలాగే వారికి రాజ్యాలు కూడా ఉన్నాయి, వారు ఎంతో గర్వంతో
ఉన్నారు. కానీ వారెవరూ తాను సంపాదించిన సంపదలను మూటగట్టుకొని పోలేదు. ఏంటి? ఆ రాజులు వారు సంపాదించినటువంటి ధనాన్ని, ధాన్యాన్ని చనిపోయేటప్పుడు, మరణించేటప్పుడు తీసుకొని మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు. ప్రపంచంలో మనం ఏదైనా మంచి పని చేస్తే మన పేరు అనేది ఉంటుంది. మనం చెడ్డ పని చేసామనుకో మన పేరు అనేది వినిపిస్తుంది, ఎక్కడైనా వినిపించదు. మనం మంచి పని చేసామనుకోండి ప్రపంచంలో మన పేరు అనేది వినిపిస్తుంది. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు. శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చారు. ఏంటి? శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలు అంటే గొప్ప దానం చేసే గుణం కలిగిన రాజులు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలను తీర్చారు. ఎవరైనా యాచకులు వచ్చి నాకు ఇది కావాలని అడిగితే వారి కోరికలను తీర్చారు. వారిని ఇప్పటికీ లోకం మర్చిపోలేదు. అందుకే బలిచక్రవర్తి సిరిమూట గట్టుకొని పోవం జాలరే అని అన్నాడు. ఇది థర్డ్ క్వశ్చన్, దాని యొక్క ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, ఆడిన మాట తప్పకూడదు ఎందుకు? దీనికి ఆన్సర్ చూద్దాం. ఇచ్చిన మాట తప్పడం కన్నా పెద్ద పాపం మరొకటి లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వాడినైనా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేనని బ్రహ్మదేవునితో చెప్పింది. ఆడిన మాట తప్పిన వారి మాటలు ఇతరులు ఎప్పటికీ నమ్మరు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ధనానికి ప్రాణానికి చేటు వచ్చినా, చివరకు మరణమే సంభవించిన ఆడిన మాట తప్పకూడదు. సత్యాన్ని మాట్లాడడం వల్ల పుణ్యంతో పాటు స్వర్గాది పుణ్యలోకాలు సంభవిస్తాయి. అందువల్ల ఆడిన మాట తప్పకూడదు. ఏంటి? ఆడిన మాట తప్పకూడదు. ఎందుకు అంటే ఇచ్చిన మాట తప్పడం కన్నా పెద్ద పాపం అనేది మరొకటి లేదు. ఏంటి? ఇచ్చినటువంటి మాటను తప్పడం కన్నా పెద్ద పాపం అనేది మరొకటి లేదు. పూర్వం భూదేవి ఏం చేసిందంటే బ్రహ్మదేవునితో అంది. ఏమని? ఎటువంటి చెడ్డ పని చేసినా వాడినైనా నేను భరిస్తాను, కానీ ఇచ్చినటువంటి మాటను తప్పిన వాడిని మోయలేను అని భూదేవి బ్రహ్మదేవునితో చెప్తుంది. ఆడిన మాట తప్పిన వారి మాటలు ఇతరులు ఎప్పటికీ నమ్మరు. ఏంటి? ఇచ్చినటువంటి మాటను తీర్చలేరనుకోండి, వారు చెప్పే మాటలను ఇతరులు ఎవ్వరూ కూడా నమ్మరు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ధనానికి ప్రాణానికి చేటు వచ్చినా అంటే ఇబ్బంది కలిగినా కూడా ఇచ్చిన మాటను, కష్టాలు వచ్చినా, ధనానికి ప్రాణానికి చేటు వచ్చినా, చివరకు మరణమే సంభవించినా కూడా ఇచ్చిన మాట అనేది తప్పద్దు. సత్యాన్ని మాట్లాడడం వల్ల పుణ్యంతో పాటు స్వర్గాది పుణ్యలోకాలు సంభవిస్తాయి. ఎల్లప్పుడూ కూడా నిజమే మాట్లాడినట్లయితే స్వర్గాది పుణ్యలోకాలు అనేటివి సంభవిస్తాయి. అందువల్ల ఆడిన మాట తప్పకూడదు. ఇచ్చిన మాటను అస్సలు తప్పకూడదు. ఒక్కసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. ఇది 4వ ప్రశ్న, దాని యొక్క సమాధానము. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్. క్రింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. పాఠ్యభాగం అంటే దానశీలము. పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. చూద్దాం ఇప్పుడు ఆన్సర్ చూద్దాం దీనికి. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు రాక్షసుల రాజైన బలిచక్రవర్తితో, ఓ రాజా, నీ వంశాన్ని, నీ రాజ్యాన్ని, నీ పరాక్రమాన్ని నిలుపుకో. వచ్చిన పొట్టివాడు విష్ణువు. అతడు 3 అడుగుల పేరుతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపం ధరిస్తాడు. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు. అతడిని ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి ఈ దానం చెయ్యవద్దు. ఆ వామన్ నుండి పంపించివేయు అని చెప్పాడు. ఏంటి? రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఏమంటాడు అంటే, వచ్చినటువంటి పొట్టివాడు వామనుడు కాదు, విష్ణువే. అతను తేలికగా పోడు. అతడు 3 అడుగుల పేరుతో 3 లోకాలను కొలిచి త్రివిక్రమ రూపం ధరించి బ్రహ్మాండమంతా నిండిపోతాడు. అతన్ని ఆపడం ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ దానం చేయవద్దని వామనునికి ఏదో ఒకటి చెప్పి పంపించివేయు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్తాడు. నెక్స్ట్, శుక్రాచార్యుని మాటలు విన్న బలి, ఓ గురువుగారు, మీరు చెప్పిందంతా నిజమే. ఇదే గృహస్థ ధర్మం. ఏది అడిగినా ఇస్తానని చెప్పి ఇప్పుడు దానంపై దురాశతో లేదని చెప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కన్నా మహాపాపం మరొకటి లేదు. దానం చేసేవాడికి మంచి ప్రతిగ్రహిత దొరకడం అదృష్టం కదా. ఏంటి? బలిచక్రవర్తి ఏమంటాడు? శుక్రాచార్యుని మాటలో విన్న బలి ఏమంటారు? ఓ గురువు గారు, మీరు చెప్పిందంతా నిజమే. ఇది గృహస్థ ధర్మం. ఏది అడిగినా ఇస్తానని చెప్పి ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి
పంపించలేను. ఏంటి, నేను దానం చేస్తానని చెప్పి ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్తే పంపించడం మంచిది కాదు అని. ఇచ్చిన మాట తప్పడం కన్నా మహాపాపం మరొకటి లేదు. ఏంటి, ఇచ్చినటువంటి మాటను తప్పడం కన్నా మహాపాపం ఇంకొకటి లేదు. దానం చేసేవాడికి మంచి ప్రతిగ్రహీత దొరకడం అదృష్టమే కదా. ఏంటి, దానం చేసేవాడికి దాత అంటే గ్రహించే దాత దొరకడం, దానం చేసేవాడికి మంచి గ్రహీత దొరకడం అంటే దానం చేసేవాడికి మంచి దానాన్ని పొందేవాడు దొరకడం అదృష్టమే కదా అని అంటున్నాడు. నెక్స్ట్, పూర్వం నుండి ఎందరో రాజులున్నారు, వారికి రాజ్యాలున్నాయి, వారు ఎంతో గర్వాన్ని కలిగి ఉన్నారు, వారెవరూ తాము సంపాదించిన సంపదలను మూట కట్టుకొని వెళ్ళలేదు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా విష్ణుమూర్తి దర్శనం అసాధ్యం కదా. అటువంటి వాడు రూపం మార్చుకొని యాచిస్తే నాలాంటి వాడు తప్పకుండా ఇవ్వాలి. ఏంటి, పూర్వం ఎందరో రాజులున్నారు, అలాగే వారికి రాజ్యాలున్నాయి, వారు ఎంతో గర్వాన్ని కలిగి ఉన్నారు, వారెవరూ తాము సంపాదించిన సంపదలను మూటగట్టుకొని వెళ్ళలేరు. ఏంటి, రాజులున్నారు, వారికి రాజ్యాలున్నాయి, వారు సంపాదించినటువంటి ధనధాన్యాలను మరణించేటప్పుడు వారితో తీసుకొని వెళ్ళలేదు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా విష్ణుమూర్తి దర్శనం అసాధ్యమే కదా. అంటే ఏంటి, ఎంతోమంది ఋషులు కానీ ఎన్నో రకాలైన యజ్ఞాలు యాగాలు ఎన్నో రకాలైన పుణ్యకార్యాలు చేసిన విష్ణుమూర్తి దర్శనం అనేది లభించదు. అలాంటిది రూపం మార్చుకొని యాచిస్తే నాలాంటి వాడు తప్పకుండా ఇవ్వాలి కదా. ఏంటి, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే కానీ విష్ణుమూర్తి దర్శనం కాదు. ఇప్పుడు విష్ణుమూర్తే రూపం మార్చుకొని వచ్చి నన్ను యాచిస్తే, నాకు కావాలి, నాకు దానం చేయని కోరితే నేను నాలాంటి వాడు తప్పకుండా ఇవ్వాలి అని బలిచక్రవర్తి అంటుండు. ఈ దానం చేయడం వల్ల నాకు నరకం వచ్చిన, బంధనం ప్రాప్తించిన, నా వంశం నాతో అంతరించిన, చెడ్డ చావు లభించిన నేను మాత్రం ఆడిన మాట తప్పను. ఆ వచ్చిన అతిథి ఈశ్వరుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా సరే నా నాలుక వెనుదిరగదు అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో చెప్పాడు. ఏంటి, బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఏమంటాడు, ఈ దానం చేయడం వల్ల నాకు నరకం అనేది వచ్చిన, ఏంటి, ఈ దానాన్ని చేయడం, ఈ 3 అడుగుల నేలను నేను వామనునికి దానం చేస్తానన్నాను కదా, ఈ దానం చేయడం వల్ల నాకు నరకం ప్రాప్తించిన, బంధనం ప్రాప్తించిన, నా వంశం నాతో అంతరించిన, నాకు చెడ్డ చావు కూడా లభించిన నేను మాత్రం ఆడిన మాటను తప్పను. ఆ వచ్చినటువంటి అతిథి శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా సరే నా నాలుక వెనుదిరగదు అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో చెప్పాడు. అంతలోనే బలిచక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు కలశంతో నీరు తెచ్చింది. బలి వామనుణ్ణి 2 పాదాలు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. బలి వామనుణ్ణి పూజించి పరబ్రహ్మ ప్రీతిగా వామనుడికి 3 అడుగుల నేలను దానం చేశాడు. బలి చేసిన దానానికి పంచభూతాలు దశ దిశలు బలిని పొగిడాయి. ఏంటి, అంతలోనే బలిచక్రవర్తి భార్య ఎవరు, వింధ్యావళి బంగారు కలశంతో నీరనేది తీసుకువచ్చింది. అచ్చేం చేసింది, బలేం చేసిండు, వామనుని 2 పాదాలను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. ఏంటి, వామనుడు ఎవరిక్కడ, వామన రూపంలో వచ్చింది ఎవరు, విష్ణువు యొక్క 2 పాదాలను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. బలి వామనుణ్ణి పూజించి పరబ్రహ్మ ప్రీతిగా వామనుడికి 3 అడుగుల నేలను దానం చేశాడు. ఏం చేసిండు, బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల నేలను ఇస్తానన్నాడు కదా, అందుకే 3 అడుగుల నేలను దానం అనేది చేశాడు. బలి చేసిన దానానికి పంచభూతాలు దశ దిశలు బలిని పొగిడాయి. ఏంటి, బలిచక్రవర్తి చేసినటువంటి 3 అడుగుల నేలను దానం చేసినందుకు పంచభూతాలు దశ దిశలు బలిని పొగిడాయి. ఇది లాంగ్ క్వశ్చన్. నెక్స్ట్ భాషాంశాలు, పదజాలం చూద్దాం. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. పలికి లేదనుట, దీనికి అర్థం వచ్చేసి ఏంటిదంటే ఇచ్చిన మాట తప్పకుండా ఉండుట, అంటే ఇచ్చిన మాటను తప్పకూడదు. దీనికి స్వంత వాక్యం ఇక్కడ చూద్దాం. కర్ణుడు పలికి లేదనకుండా ఎన్నో దాన ధర్మాలు చేశాడు. కురుచగుట అంటే చిన్నది అగుట, దీనికి సొంత వాక్యం వచ్చేసి మా నాన్న తెచ్చిన చొక్కా నాకు కురుచైనది అంటే చిన్నగైనది అనే అర్థము. నెక్స్ట్ చేతులొగ్గు అంటే నమస్కరించు అని అర్థము. దీనికి సొంత వాక్యం వచ్చేసి ఎందరో పేదలు ఆహారం కోసం చేతులొగ్గి యాచిస్తున్నారు. ఇవి స్వంత వాక్యాలు. నెక్స్ట్ వన్,
కింది పదాలకు ఉత్పత్తర్థాలు రాయండి. నీరజభవుడు, నీరజభవుడు అంటే పద్మం నుండి పుట్టినవాడు. నీరజము, నీరజభవుడు అంటే పద్మం నుండి పుట్టినవారెవరు? బ్రహ్మ. త్రివిక్రముడు అంటే మూడు లోకములను ఆక్రమించిన వాడెవరు? విష్ణువు. నీరజము అంటే పద్మము, కమలము. భవుడు అంటే పుట్టినవాడు, పద్మం నుండి పుట్టినవాడు ఎవరు? బ్రహ్మ. వీటి యొక్క ఉత్పత్తర్థాలు చూద్దాం, ఇక్కడ ఉన్నాయి. నీరజభవుడు పద్మం నుండి పుట్టినవాడు బ్రహ్మ. త్రివిక్రముడు ముల్లోకములను ఆక్రమించినవాడు విష్ణువు. నెక్స్ట్ థర్డ్ బిట్. కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలను రాయండి. జలముతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని ఆనందాన్ని కలిగిస్తాయి. జలము, వీటికి సరిపోయే అర్థాలు వచ్చేసి నీరు, ఉదకము, సలిలము. జీవోత్సవం కావటం కన్నా యశకాయుడు కావడం మిన్న. యశః అంటే యశస్సు, కీర్తి, ఖ్యాతి. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. సిరి అనేది వికృతి పదము, శ్రీ అనేది ప్రకృతి పదము. విష్ణువు అనేది ప్రకృతి పదం, దీనికి వికృతి పదం వచ్చేసి వెన్నుడు. ధర్మము అనేది ప్రకృతి పదము, వికృతి పదం వచ్చేసి దమ్మము. బ్రహ్మ అనేది ప్రకృతి పదము, వికృతి పదం వచ్చేసి బమ్మ, అలాగే బొమ్మ అని కూడా రాయొచ్చు. కింది పదాలకు నానార్థాలు రాయండి. ఫస్ట్ వన్, కులము. కులము అంటే వంశము, జాతి, శరీరము. నానార్థాలు అంటే ఏంటిదంటే ఒక అర్థానికి వేరువేరు అర్థాలు, ఒక పదానికి వేరువేరు అర్థాలు వస్తుంది నానార్థాలు. కులము అంటే వంశము, జాతి, శరీరము. క్షేత్రము, క్షేత్రము అంటే భార్య, భూమి. హరి అంటే నానార్థాలు వచ్చేసి విష్ణువు, కోతి. చిత్రము అంటే ఆశ్చర్యం, అద్భుతం, చిత్తరువు. ఏంటి నానార్థాలు చూద్దాం. కులము, కులముకు నానార్థాలు వచ్చేసి వంశము, జాతి, శరీరము. క్షేత్రము నానార్థాలు వచ్చేసి భార్య, భూమి. హరి నానార్థాలు వచ్చేసి విష్ణువు, కోతి. చిత్రము నానార్థాలు వచ్చేసి ఆశ్చర్యం, అద్భుతం, చిత్తరువు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేర్లు రాయండి. రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది. అత్యద్భుతం విడదీస్తే అతి ప్లస్ అద్భుతం, అత్యద్భుతం. యనాదేశ సంధి. యనాదేశ సంధికి సూత్రం ఏంటిదంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరంబైతే యావారాలు అనేటివి వస్తాయి. ఇక్కడ తి అంటే ఇందులో ఏముంది? ఈ అనే అచ్చుంది కదా, ఈకి ఆ అనే అసవర్ణమైన అచ్చు పరంబైతే ఏమొచ్చింది? యా అనేది వచ్చింది. అసవర్ణమైన అచ్చు అంటే ఏంటిదంటే ఒక అచ్చుకు అదే అచ్చు అంటే ఈకి ఈ కాకుండా వేరే అచ్చు పరంబైంది అనుకుంటే అది అసవర్ణమైన అచ్చు అని, అసవర్ణమైన అచ్చు అది. ఏంటి? అత్యద్భుతం విడదీస్తే అతి ప్లస్ అద్భుతం, అత్యద్భుతం. ఇది యనాదేశ సంధి. యనాదేశ సంధికి సూత్రం ఏంటిదంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరంబైతే క్రమంగా యావారాలు అనేటివి వస్తాయి. అంటే ఈకి కానీ ఊకి కానీ రూకి కానీ అసవర్ణమైన అచ్చు పరంబైంది అనుకోండి, ఈకి అసవర్ణమైన అచ్చు అంటే ఈకి ఈ కాకుండా వేరే అచ్చు పరంబైంది అనుకోండి, ఏమొస్తుంది? యా అనేది వస్తుంది. ఊకి అసవర్ణమైన అచ్చు పరంబైంది అనుకోండి, వా అనేది వస్తుంది. రూకి అసవర్ణమైన అచ్చు పరంబైంది అనుకోండి, రా అనేది వస్తుంది. ఇక్కడ ఈకి అసవర్ణమైన అచ్చు పరంబైంది కాబట్టి యా అనేది వచ్చింది. అత్యద్భుతం. ఇది యనాదేశ సంధి. గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. గర్వోన్నతి విడదీస్తే గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి. గుణసంధి. గుణసంధికి సూత్రం ఏంటిదంటే అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏఓఆర్లు ఆదేశంగా వస్తాయి. ఏంటి? అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏఓఆర్లు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ చూద్దాం. గర్వ. వా అంటే ఇందులో చివర ఏముంది? ఆ అనే అచ్చుంది కదా, ఆకి ఊ అనేది పరంబైతే ఏమైంది? ఓ అనేది వచ్చింది కదా. ఇగో గర్వోన్నతి. ఓ అనేది వచ్చిందా? గర్వోన్నతి. ఏంటి? అకారానికి ఈ గాని ఊ గాని రూ గాని పరంబైంది అనుకోండి, ఏమొస్తుంది? అకారానికి ఇకారం పరంబైతే ఏమొస్తుంది? ఏ అనేది వస్తుంది. అకారానికి ఊ అనేది పరంబైతే ఏమొస్తుంది? ఓ అనేది వస్తుంది. అకారానికి రూ అనేది పరంబైతే ఏమొస్తుంది? అర్ర అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి? అకారానికి ఊ అనేది పరంబైంది కాబట్టి ఓ అనేది వచ్చింది. గర్వోన్నతి. ఇది గుణసంధి. నెక్స్ట్, అభ్యాగతులకు దానం చేయడం మంచిది. అభ్యాగతులు విడదీస్తే అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు. ఇది కూడా యనాదేశ సంధి. యనాదేశ సంధికి సూత్రం ఏంటిదంటే ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చు పరంబైతే క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ ఏముంది? అభి ఈ
చివరిన ఏమొచ్చింది అభి అంటే ఈకి ఆ అనే అసవర్ణమైన అచ్చు పరంబైంది కాబట్టి యా అనేది వచ్చింది. కాబట్టి ఇది యనాదేశ సంధి. రంతిదేవుడు వదాన్యోత్తముడు. వధాన్యోత్తముడు విడదీసే వాధాన్య ప్లస్ ఉత్తముడు వాధాన్యోత్తముడు. ఇది కూడా గుణసంధి. గుణసంధికి సూత్రం ఏంటిదంటే అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. నా న్యా అంటే ఇందులో ఆ అని వచ్చుంది కదా, ఆకి ఊ అనేది పరంబైంది కాబట్టి ఇక్కడ ఓ అనేది వచ్చింది. గో వాధాన్యోత్తముడు. ఇది గుణసంధి. నెక్స్ట్ అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి. అణ్వాయుధాలు విడదీసి అణు ప్లస్ ఆయుధాలు అణ్వాయుధాలు. ఇది యనాదేశ సంధి. యనాదేశ సంధికి సూత్రం ఏంటిదంటే ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చు పరంబైతే క్రమంగా యావారాలు అనేటివి ఆదేశంగా వస్తాయి. ఇక్కడ ను అంటే ఇందులో ఊ అనే అచ్చుంది కదా, ఊకి ఆ అనే అసవర్ణమైన అచ్చు పరంబైంది కాబట్టి వా అనేది వచ్చింది. ఏంటి ఈకి అసవర్ణమైన అచ్చు పరంబైతే యా అనేది వస్తుంది, ఊకి అసవర్ణమైన అచ్చు పరంబైతే వా అనేది వస్తుంది, రూకి అసవర్ణమైన అచ్చు పరంబైతే ఏమొస్తుంది రా అనేది వస్తుంది. ఇక్కడ ఊకి అసవర్ణమైన అచ్చు అంటే ఊకి ఊ కాకుండా వేరే అచ్చు పరంబైంది కాబట్టి అది అసవర్ణమైన అచ్చు. ఊకి అసవర్ణమైన అచ్చు పరంబైంది కాబట్టి ఇక్కడ వా అనేది వచ్చింది. అణ్వాయుధాలు. ఇక్కడ నేను రూ తప్పు రాశాను, సారీ. ఈ సందులన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలు గుర్తించండి. జీవధనములు విగ్రహవాక్యంగా రాస్తే జీవమును ధనమును. ఇది ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అంటే ఏంటిదంటే రెండు నామవాచకాల కలయికనే ద్వంద్వ సమాసం అంటారు. జీవమును అనేది నామవాచకమే, ధనమును అనేది కూడా నామవాచకం. లేకపోతే ఏంటిదంటే రెండు పదాలను ఒకే పదంగా రాస్తే అది ద్వంద్వ సమాసం. ఇక్కడ జీవమును ధనమును ఇవి రెండు కలిపి జీవధనములు ఒకే పదంగా రాసాం కదా, ఇది ద్వంద్వ సమాసము. 3 అడుగులు విగ్రహవాక్యంగా రాస్తే 3 సంఖ్య గల అడుగులు. ఇది ద్విగు సమాసం. ద్విగు సమాసం అంటే ఏంటిదంటే సంఖ్యాపూరక ప్రాధాన్యత గలదే ద్విగు సమాసం. అంటే పూర్వపదంలో సంఖ్య ఉన్నదనుకోండి, అది ద్విగు సమాసం అని గుర్తుంచుకోవాలి. దశ దిక్కులు, దశ సంఖ్య గల దిక్కులు. ఇది కూడా ద్విగు సమాసం. అంటే పూర్వపదంలో సంఖ్య నంబర్, దశ అంటే ఏంటి 10 కదా, 10 సంఖ్య గల దిక్కులు. పూర్వపదంలో సంఖ్యకు ప్రాధాన్యత ఉందనుకోండి, అది ద్విగు సమాసం. భూత ప్రేతములు, భూతమును ప్రేతమును. ఇది కూడా ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అంటే ఏంటిదంటే రెండు పదాలను కలిపి ఒకే పదంగా రాస్తుంది ద్వంద్వ సమాసం. లేకపోతే రెండు నామవాచకాల కలయికనే ద్వంద్వ సమాసం అని కూడా అంటారు. నెక్స్ట్ కింది పద్యపాదాలను గణ విభజన చేసి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి, లక్షణాలు రాయండి. ఇగో ఇక్కడ నేను నోట్స్ పైన రాశాను, వీటికి గణ విభజన చేద్దాం. ఫస్ట్ 3 పదాలుగా విడగొట్టాలి. ఇప్పుడు మనము వీటికి లఘువులు గురువులు గుర్తిద్దాం. తే అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు. గాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు. ఇక్కడ ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. ఇది అస్వక్షరం కాబట్టి లఘువు, ఇది అస్వక్షరం కాబట్టి లఘువు. ఇది ద్విత్వాక్షరం కాబట్టి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది గురువు అనేది అవుతుంది, ఇది లఘువు అవుతుంది. ఇక్కడ పోకి దీర్ఘం ఉంది కాబట్టి ఏమవుతుంది గురువు అవుతుంది. ఇక్కడ లఘువు 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 అవుతుంది. సున్నాతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది. సున్నాతో కూడిన అక్షరం కాబట్టి గురువు అనేది వస్తుంది. ఇది నకరపులతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది. లఘువు, పాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇక్కడ లఘువు. ఇక్కడ ద్విత్వాక్షరం కాబట్టి ద్విత్వాక్షరానికి ఏమొస్తుంది లఘువు వస్తుంది, దానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది. రాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. ఏంటి లఘువు అనేది దేనికి వస్తుందంటే అస్వక్షరాలకు వస్తుంది. అలాగే ద్విత్వాక్షరాలు కానీ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరం అనేది లఘువు అవుతుంది. గురువు అనేది దేనికి వస్తుంది అంటే దీర్ఘాక్షరాలకు వస్తుంది, అలాగే సున్నాతో కూడిన అక్షరాలకు వస్తుంది, అలాగే నకర్పులతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది. వీటిని ఇప్పుడు ఘన విభజన చేద్దాం. ఘన విభజన చేయడానికి ఇది రాసుకోవాలి. యమ తారాజ భానస రాసినాం అనుకోండి, మనకు ఈజీ అవుతుంది. ఇది లఘువు లఘువు లఘువు. గురువు మాకు దీర్ఘం కాబట్టి గురువు గురువు లఘువు గురువు. ఇప్పుడు చూద్దాం.
లఘువు లఘువు గురువు ఏంటి? లఘువు లఘువు గురువు. లఘువు లఘువు గురువు అంటే సగనం. నెక్స్ట్ గురువు లఘువు లఘువు ఏంటి? గురువు లఘువు లఘువు భగనం. నెక్స్ట్ గురువు లఘువు గురువు ఏంటి? గురువు లఘువు గురువు రగనం. నెక్స్ట్ 3 లఘువులే నగనం. 3 గురువులే అంటే మగనం. నెక్స్ట్ గురువు లఘువు లఘువు ఏంటి? గురువు లఘువు లఘువు భగనం. ఇక్కడ వగనం. సారీ ఇక్కడ తప్పు రాశాను. లఘువు గురువు గురువు అంటే ఇక్కడ యగనం అనేది వస్తుంది. ఇదేంటి? సభ రణం మయవ అనే గణాలు వచ్చాయి. ఇది ఏ పద్యము అంటే ఏ పద్యపాద లక్షణము అంటే మత్తేబము. మత్తేబం యొక్క లక్షణాలు వచ్చేసి ఇది వృత్త పద్యము. పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా సబరణమయవ అనే గణాలు వస్తాయి. యతిస్థానం 14వ అక్షరం. ప్రాసనియమం అనేది ఉంటుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు అనేటివి ఉంటాయి. చూద్దాం ఉన్నాయో లేవు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 అక్షరాలు ఉన్నాయి కదా. నెక్స్ట్ వన్ దీనికి చేద్దాం గణ విభజన అనేది. ఇక్కడ ఆ అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. ఇక్కడ నా అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. యా అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. ము అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. దోకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. నెక్స్ట్ షా లఘువు. మేకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. లఘువు 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 సున్నాతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది. లఘువు లఘువు సున్నాతో కూడిన అక్షరం గురువు లఘువు. ఇక్కడ లఘువు ఇదేంటి? సంయుక్త అక్షరం. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది లఘువు. ఇక్కడ లఘువు ఇది ఏంటి? ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. ఇది లఘువు అవుతుంది. యాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇప్పుడు వీటిని 3 విడగొడదాం. ఏంటి? 3 లఘువులే. ఇగో లఘువు 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 నగనం. లఘువు గురువు లఘువు ఏంటి? లఘువు గురువు లఘువు జగనం. నెక్స్ట్ గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు భగనం. లఘువు గురువు లఘువు ఏంటి? లఘువు గురువు లఘువు జగనం. నెక్స్ట్ లఘువు గురువు లఘు సేమ్. లఘువు గురువు లఘువు జగనం. లఘువు గురువు లఘు సేమ్ ఇది కూడా జగనం. గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు రగనం. ఇగో నజ భజ జజర అనే గణాలు వచ్చాయి. ఇది ఏ పద్యం యొక్క లక్షణము అంటే చెంపకమాల యొక్క పద్య లక్షణము. ఇది వృత్త పద్యము. చెంపకమాల యొక్క పద్య లక్షణాలు వచ్చేసి ఇది వృత్త పద్యము. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా వరుసగా నజభజ జజర అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం ఉంటుంది. ప్రాసనియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు అనేటివి ఉంటాయి. చూద్దాం ఉన్నాయో లేవు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఉన్నాయి కదా. నేను ఈ ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం వీటన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను. ఒకసారి చూడండి నా ఛానల్లో. ఏంటి? త్రిక సంధి. క్రింది పదాలను గమనించండి. ఏంటి? అచ్చోటు ఆ ప్లస్ చోటు అచ్చోటు. ఇవ్విధము ఈ ప్లస్ విధము ఇవ్విధము. ఎక్కాలము విడదీసే ఏ ప్లస్ కాలము ఎక్కాలము. దీన్ని ఫస్ట్ సూత్రం ప్రకారం విడగొడదాం. త్రిక సంధికి 3 సూత్రాలు ఉంటాయి. ఫస్ట్ సూత్రం ఏంటి? ఆయిఏలు త్రికము. ఆయిఏలను త్రికములు అంటారు. ఏంటి? ఆ ఈ ఏలను త్రికములు అంటారు. ఇగో అచ్చోటు విడదీస్తే ఆ ప్లస్ చోటు అచ్చోటు. ఆ అనేది త్రికమే కదా. ఇవ్విధము ఈ ప్లస్ విధము ఇవ్విధము. ఈ అనేది త్రికమే కదా. నెక్స్ట్ ఎక్కాలము ఏ ప్లస్ కాలము ఎక్కాలము. ఏ అనేది త్రికమే కదా. ఇది మొదటి సూత్రం ప్రకారం. ఏంటి? ఆ ఈ ఏలు త్రికము నాబడి. ఇక్కడ ఆ ఈ ఏ అనేది త్రికములే కదా. ఇది మొదటి సూత్రం ప్రకారం. నెక్స్ట్ సెకండ్ సూత్రం చూద్దాం. సెకండ్ సూత్రం ఏంటి? త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళమగును. ఏంటి? త్రికము మీది అసంయుక్త హల్లు ద్విత్వం బహుళమగును. ఏంటి? ఇదేంటి? ఆ అనేది త్రికమే కదా. త్రికము మీది అసంయుక్త హల్లు. సంయుక్త హల్లు అంటే ఏంటిది? ఒక హల్లునకు వేరే హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్త అక్షరము.
అసంయుక్త అక్షరము అంటే ఒక హల్లుకు ఎటువంటి ఒత్తు అనేది లేదనుకో అదే అసంయుక్త హల్లు. ఇక్కడ ఏంటి త్రికము మీది అసంయుక్త హల్లు ద్విత్వంబగు అంటే ద్విత్వాక్షరం అనేది అవుతుంది. ఇగో అచ్చోటు ద్విత్వాక్షరం అంటే ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా వస్తేనేమో ద్విత్వాక్షరము, ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్త అక్షరం, ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం. అసంయుక్త హల్లు అంటే ఒక హల్లునకు ఎటువంటి ఒత్తు అనేది లేదనుకోండి అది అసంయుక్త హల్లు. ఏంటి రెండో సూత్రం ఏంటి త్రికము మీది అసంయుక్త హల్లు ద్విత్వంబు బహుళమంగు అంటే త్రికము మీది అసంయుక్త హల్లు ద్విత్వంబగు అంటే త్రికము మీది అసంయుక్త హల్లు అనేది ద్విత్వాక్షరంగా మారుతుంది. ఇక్కడ కూడా ఈ ప్లస్ విధము ఇవ్విధము ఈ ప్లస్ విధము ఇక్కడ వి అనేది ద్విత్వంగా మారింది. ఏ ప్లస్ కాలము ఇగో త్రికము మీది అసంయుక్త హల్ అనేది ఇక్కడ ద్విత్వంగా మారింది. ఇది రెండవ సూత్రం ప్రకారం. మూడవ సూత్రం ఏంటిది విరుక్తమైన హల్లు పరమైనప్పుడు అవిచ్చకమైన దీర్ఘం అశ్వం అవుతుంది. ఏంటి ఈ ద్విత్వాక్షరం అనేది ఏంటి ద్విత్వాక్షరం అనేది పరంబైంది అనుకోండి దేనికి ఆయిఏలు త్రికము నామడు కదా. ఏంటి ద్విరుక్తమైన హల్లు పరంబైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘం అశ్వం అవుతుంది. ఏంటి ఇక్కడ దీర్ఘాక్షరం అనేది అశ్వాక్షరమంగా మారుతుంది. ఏంటి ఇక్కడ ద్విత్వాక్షరం అనేది పరంబైంది అనుకోండి త్రికానికి ద్విత్వాక్షరం అనేది పరంబైంది అనుకోండి ఇక్కడ ఉన్న ఏంటి దీర్ఘాక్షరం అనేది ఏమవుతుంది అశ్వాక్షరంగా మారుతుంది. ఇక్కడ ఆ అనేది ఏమైంది ఆ అనేది అయింది అచ్చోటు. ఇక్కడ ఈ ప్లస్ విధము ఇవ్విధము ఈ అనేది ఇక్కడ ఏమైంది అశ్వాక్షరంగా మారింది ఏమో ద్విత్వం పరంబైనప్పుడు. ఇక్కడ ఏ అనేది దీర్ఘాక్షరం ఇక్కడ ఏమైంది ఏగా మారింది అంటే అశ్వాక్షరంగా మారింది. మొదటి సూత్రం ప్రకారం ఏంటిది అంటే ఆయిఏలు త్రికంబు నాబడు అంటే ఇక్కడ దీన్ని విడదీస్తే అచ్చోటును విడదీస్తే ఆ ప్లస్ చోటు అచ్చోటు ఈ ప్లస్ విధము ఇవ్విధము ఎక్కలము ఏ ప్లస్ కాలము ఎక్కలము ఇక్కడ ఆయిఏలు త్రికములు అంటారు. నెక్స్ట్ రెండవ సూత్రం ఏంటి త్రికంబు మీది అసంయుక్తాలు ద్విత్వంగా మారును. ఏంటి ఈ త్రికము మీది అసంయుక్తాలు అనేది ద్విత్వాక్షరంగా మారుతుంది. ఇగో ఇక్కడ ద్విత్వాక్షరంగా మారిందా ఇక్కడ వి అనేది ద్విత్వాక్షరంగా మారిందా. ఇదేంటి త్రికము మీది అసంయుక్త హల్లు ఇక్కడ ద్విత్వాక్షరంగా మారింది. మూడవ సూత్రం ఏంటిది దీర్ఘాక్షరము అశ్వాక్షరంగా మారుతుంది. ఏంటి త్రికానికి ద్విత్వాక్షరం పరంబైతే ఈ దీర్ఘాక్షరం అనేది ఏమవుతుంది అశ్వాక్షరంగా మారుతుంది. ఇక్కడ ఆ అనేది ఏమైతుంది అశ్వాక్షరంగా మారింది అచ్చోటు. ఇక్కడ ఈ అనేది ఏమైంది అశ్వాక్షరంగా మారింది. ఇక్కడ ఏ అనేది ఏమైంది ఇక్కడ అశ్వాక్షరంగా మారింది. ఈ త్రిక సంధి పైన కూడా నేను వీడియో చేశాను చూడండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.